అండ్ అందరికీ నమస్కారం, శుభోదయం. సో పరదా డేట్ అనౌన్స్మెంట్ అండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారందరికీ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డేట్ అనౌన్స్ చేయడానికి విచ్చేసిన సురేష్ బాబు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ సాంగ్ లాంచ్ చేయడానికి విచ్చేసిన హీరో సత్యదేవ్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. పరదా మేబీ టైటిల్ చాలా చిన్నగా 3 అక్షరాల్లో కనిపించవచ్చు, కానీ కొంతమంది జీవితం ఇప్పటికీ 2025లో ఉన్నాం. కొంతమంది జీవితం, మగువల జీవితం ఎస్పెషల్లీ ఆ పరదా వెనకాలే గడిచిపోతూ ఉంటుందేమో. సో ఆ పరదా వేసుకున్న మగువ యొక్క మనోభావాన్ని, మనోవేదనని మనందరి ముందుకి తీసుకొస్తున్న ఈ చిత్రం డేట్ని ఇవాళ మనం చూడబోతున్నాం. ఏ రోజు మనందరినీ పలకరిస్తుంది అని. సో ఒక అద్భుతమైన కథని అందమైన మగువలతో, సో ఆలోచింపచేసే కంటెంట్తో మీ అందరి ఆదరాభిమానాలు పొందడానికి ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం యొక్క ఈ కార్యక్రమంలోకి మనం ఎంటర్ అయిపోదాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్సే చెప్పేస్తున్నాను నేను ఆనంద మీడియాకి, బికాజ్ ఒక మంచి కంటెంట్తో మన ముందుకు వస్తున్నారు విజయ్ గారు అండ్ శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు. వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అఫ్కోర్స్ సినిమా బండి అండ్ అలాగే రీసెంట్గా సూపర్ హిట్ అందుకున్న శుభం సినిమాకి డైరెక్షన్ అందించిన డైరెక్టర్ ప్రవీణ్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అండ్ గోపి సుందర్ గారి సుందరమైన మ్యూజిక్తో మనందరినీ పలకరించబోతుంది. అండ్ అందమైన మోస్ట్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ లేడీ అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ దర్శన గారు, సంగీత గారు మనందరికీ కనిపించబోతున్నారు ఈ పరదా వెనక మగవల్లాగా, కానీ అందంతో, అభినయంతో మనందరినీ ఆకట్టుకోబోతున్నారు. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం డేట్ అనౌన్స్మెంట్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఎస్, ఎస్, డేట్ అనౌన్స్మెంట్కి వెళ్ళిపోదాము. బట్ దానికంటే ముందు పరదా నుంచి మనల్ని పలకరించిన టీజర్ అండ్ మేకింగ్ వీడియో ఫస్ట్ చూసేద్దాము. దాని తర్వాత మనం డేట్ అనౌన్స్మెంట్ చూద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ టీజర్ అండ్ మేకింగ్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Into the Wild. English film. బ్యూటిఫుల్ వేలో ఈ సినిమాని చూడబోతున్నాం. ఎన్నో ఎమోషన్స్తో కూడుకున్న ఈ చిత్రాన్ని మనం చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడు వస్తుంది అనే దాని మీద నుంచి, ఆ డౌట్ నుంచి పరదా తొలగబోతుంది అనమాట. అది తొలగించడానికి నేను సురేష్ బాబు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాం, అలాంగ్ విత్ టీమ్ అందరూ. మీరందరూ ఈ వెనకాల ఒకసారి ఈ పరదాని తొలగించకుండా జాగ్రత్తగా దీని వెనకాల వచ్చి నుంచోవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి ప్రొడ్యూసర్ విజయ్ గారిని అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారిని అండ్ అనుపమ పరమేశ్వరన్ గారిని. సత్యదేవ్ గారు మీరు కూడా యాడ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను ఫర్ ద పిక్చర్. అఫ్ కోర్స్ మీ చేతుల మీదుగా సాంగ్ లాంచ్ జరుగుతుంది, బట్ ఎస్ మీరు వెనకాల. సురేష్ బాబు గారు, పరదా ఎప్పుడు వస్తుంది? పరదా తొలగబోతుంది ఇప్పుడు. మీరు విజయ్ గారు మీరు వెనక్కి తిరగండి, పరదా ఎప్పుడు వస్తుందో తెలిసిపోతుంది ఇప్పుడు. పరదా తీయగానే మీరు వెనక్కి తిరగండి ఒకసారి. రెడీ? సురేష్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్. వారి చేతుల మీదుగా పరదా సినిమా మనందరి ముందుకి పలకరించే తేదీని, డేట్ని మన ముందుకు వస్తుంది. ఆగస్ట్ 22వ తారీఖున మన అందరి ముందుకి ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. సో ఎస్, అయితే ఈ డేట్కున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఆగస్ట్ 22వ తారీఖు బాస్ పార్టీ ఇస్తారు, అంటే బాస్ బర్త్డే కాబట్టి. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున పరదా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. మరి ఇప్పుడు పరదాలోని పాటని లాంచ్ చేయవలసిందిగా సత్యదేవ్ గారిని కోరుకుంటున్నాం. సత్యదేవ్ గారు, ఎస్, మీరు సాంగ్ లాంచ్ అంటే మనం సాంగ్ ప్లే చేసుకుందాం అండి అక్కడ. థీమ్ ఆఫ్ పరదా సాంగ్ లాంచ్.
చాలా పవర్ఫుల్గా, చాలా ఆలోచింపచేసే విధంగా వనమాలి గారు దీనికి లిరిక్స్ అందించడం జరిగింది. గోపి సుందర్ గారు దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. అనురాగ్ గారు దీనికి గాత్రాన్ని అందించడం జరిగింది. చాలా అద్భుతమైన పాటను చూసిన ఫీలింగ్ ఉండింది. ఇప్పుడు ఎస్పెషల్లీ స్క్రీన్ మీద చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే, యా. సో ఆల్రెడీ మీరు పాటను చూశారు, టీజర్ని సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంతకు ముందు వచ్చిన టీజర్ని. అండ్ ఇప్పుడు వేదిక మీదకి వారందరినీ పిలిచేద్దాం. దానికంటే ముందు ఒకటే మాట చెప్పి పిలిచేద్దాం అనుకుంటున్నాను నేను. సో పరదా వెనకాల మిగిలిపోతున్న ఎంతోమంది మగువల కథని పెద్ద పరదా మీద చూపించడానికి మన ముందుకి పరదా ఆగస్ట్ 22వ తారీఖు వచ్చేసిందనమాట. సో ఇంత మంచి కథని జనరలీ మనం అనుకుంటూ ఉంటాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి, వేరే భాష నుంచి వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. కానీ అలా అనుకునే వాళ్ళ ధోరణిని మీద నుంచి పరదా తీస్తూ సో ఆగస్ట్ 22వ తారీఖున పరదా మనందరి ముందుకి వచ్చేస్తుంది. మరి ఇలాంటి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న వారందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ ఆనంద మీడియా నుంచి విజయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా, అండ్ అలాగే మరొక ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఓకే, అండ్ అలాగే రైటర్స్ పూజిత గారు, డైలాగ్ రైటర్ అండ్ స్క్రీన్ ప్లే అందించిన పూజిత గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రహాస్ గారు ప్లీజ్, ప్రహాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కేపీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎడిటర్ ధర్మేందర్ గారు ఇక్కడ ఉన్నారు, వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ధర్మేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో సినిమా బండిని అందించారు, శుభంతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు పరదా లాంటి మంచి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ ప్రవీణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రహాస్ నేను పిలిచాను, ఓ మిమ్మల్ని ఇంకొకళ్ళు ఎవరో పిలుస్తున్నారా? ఓకే, అయితే సో అంటే మంచి చిత్రాలు మనందరికీ రావడం అనేది ఒక విషయం. ఆ మంచి చిత్రాన్ని అత్యద్భుతంగా నటించి మన మనసుల్లో ఉండిపోయేలా చేసే యాక్టర్స్ కొంతమంది ఉంటారు. అందులో అనుపమ పరమేశ్వరన్ గారు ఒకరు అనమాట. సో అద్భుతమైన మగువ, అందమైన మగువ, పరదాత మనందరినీ మళ్ళీ పలకరించబోతున్న మగువ. సో రండి, అనుపమ పరమేశ్వరన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మంచి చిత్రాలని ఎంకరేజ్ చేస్తూ మంచి మనసుతో ఇవాళ ఇక్కడికి ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన సురేష్ బాబు గారు, ప్రొడ్యూసర్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మంచి చిత్రాలతో మనందరి మనసుల్లో ఎప్పటికీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సత్యదేవ్ గారు, హీరో సత్యదేవ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సెట్, ఓకే, సూపర్. సో ఫస్ట్ యాక్చువల్లీ కాన్సెప్ట్కి తగ్గట్టే ఉంది ప్రవీణ్ గారు, మీరు ఏ ముహూర్తాన్ని తీశారో. యాక్చువల్లీ అంటే మగువ పరదాలో ఉండి ఆ చీకట్లోంచి వెలుగులోకి ఎలా వస్తుందో అలానే కార్యక్రమం కూడా మొదలైందని చెప్పాలి. సో ఆ పరదా చీకటి తొలగి ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది అనమాట. సో నౌ ఐ రిక్వెస్ట్ పూజిత గారు టు స్పీక్. Thank you all for being here. I think ladies first is a very fitting way to start this. Endukante the entire project started with 3 ladies, that is Subbu, Ratnamma and Ami. వాళ్ళ స్టోరీస్ మీద ఉన్న లవ్తో, వాళ్ళ స్టోరీస్ మీద ఉన్న లవ్తోనే దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ పరదా హ్యాస్ స్టార్టెడ్. అండ్ ఇట్స్ బిన్ 3 years? Yeah, 2.5. So but within these 3 years the story chala transformations ayindi, and even the project went through a lot of creative and scale wise changes also. And throughout all of that the team stuck together, and I think hats off to the entire team, each and everyone who is present here, who is not present here, everyone. And thank you so much for Praveen, because I wasn't really very confident that I would be able to pull this off. It's Praveen's passion that he gave me the confidence that, you know, we can finish this, we can do this, you can write this, and he gave me that push. So I think thank you so much Praveen for that. And sorry, అవునండి, నేను కూర్చుని రాయాలంటే బాగా తెలుగులో రాస్తానండి, మాట్లాడడం కొంచెం ఫస్ట్ టైం స్టేజ్లో కదా. సో ఐఎమ్ కంఫర్టబుల్ మోర్ ఇన్ దిస్ లాంగ్వేజ్.
సో మై కో-రైటర్ ప్రహాస్, నేను సెట్లో లేనప్పుడు కానీ ఎక్కడ లేనప్పుడు కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రస్ట్ మై స్టోరీ విత్ సమ్వన్, ఐ థింక్ ప్రహాస్ ఇస్ ద పర్సన్. సో స్టోరీని అంతా, ద ప్యూరిటీ ఆఫ్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ హీ రిటైన్డ్ ఇట్. అండ్ కృష్ణ ప్రత్యూష, ద స్క్రిప్ట్ డాక్టర్, without her again the story would not be what it is. So thank you so much for keeping the story alive, and thank you Vijay garu for everything. Pujita for the costumes, and what can I say, Anupama garu, she is Parada, basically she is the everything for Parada. So you will all see her performance, and Ratnama Ami characters chesina Sangeeta garu and Darshana Rajendran gariki kuda I'm wishing the best for them, and I'm wishing all the best for the entire team. Thank you. Thank you, Pujita. Thank you so much. Prahas garu, now your turn. హలో అండి, అందరికీ నమస్కారం. మేకింగ్ వీడియో చూసినప్పుడు అసలు 3 years ఆఫ్ అవర్ లైఫ్ అట్లా కళ్ళ ముందు వెళ్ళిపోయినట్టు కనిపించింది మాకు. అదే పూజిత చెప్పినట్టు 3 ఏళ్ళు కష్టపడి పనిచేసి అందరము రాసాము. ఈ 3 ఏళ్ళు మా అందరికీ ఒక ఫిల్మ్ స్కూల్ లాంటిదే. నేను అట్లీస్ట్ నా ఫస్ట్ సినిమా ఇది. సో సినిమా గురించి, ఫిల్మ్స్ గురించి నేను నేర్చుకున్నంత ఈ సినిమాలోనే నేను నేర్చుకున్నాను. అందరి నుంచి నేర్చుకున్నాను. రిటర్న్ బై అని నాది, పూజితాది, ప్రవీణ్, కేపీ, మా పేర్లు ఉన్నాయి, కానీ మేమందరము టీం అందరం కూర్చొని డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అక్షరం అక్షరం చెక్కి దిద్ది అందరూ ఎంజాయ్ చేసి అందరికీ నచ్చిన సినిమా రాయాలని మా ఉద్దేశము. అలానే తీసాము. డెఫినెట్గా August 22 మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రవీణ్కి, పూజితకి, విజయ్ గారికి చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సగం ఇచ్చారు, సగం నేను లాక్కొని చేసిన సినిమా. ఆల్సో అనుపమకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో తప్పులు చేసుంటాను సెట్లో, బట్ అవన్నీ క్షమించి టు ఎంకరేజ్ చేసి నేర్పించి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. డెఫినెట్గా August 22 అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. నచ్చితే అందరికీ చెప్పాలి, తీసుకురావాలి థియేటర్లకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రహాస్. అండ్ కేపీ గారికి అలా మైక్ ఇచ్చేస్తే మీరు తను ముందుకు వస్తారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్, అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్. చాలా ఇప్పుడు మా కో-రైటర్స్ అంతా చెప్పినట్టు చాలా కష్టపడ్డాము, అండ్ ఏదో సినిమా తీసేయాలి అన్నట్టు చేయలేదండి, ఫినిష్ అయిపోవాలి అన్నట్టు చేయలేదు. ది బెస్ట్ చేయాలి అని వీఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. చాలామందికి టెస్ట్ షోస్ వేసాము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఏ ఒక్క ఫీడ్బ్యాక్ లైట్గా తీసుకోలేదు. ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్గా తీసుకొని అది మన కథకి ఎలా పనికొస్తుంది అని ఆలోచించి ఇంకా కథను బెటర్ చేసి ఇవాళ ఈ డేట్కి ఫైనలీ రిలీజ్ డేట్కి తీసుకొచ్చామండి. అండ్ టీంలో ఏ ఒక్కరూ కూడా ఏదో చేయాలి అన్నట్టు చేయలేదు. ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్, అండ్ ఎవ్రీబడి వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. It's not just 1 or 2 people, and I thank my whole team for being there, sticking together. It's really inspirational for all of us ఇలాంటి ఒక టీం దొరకడానికి. అండ్ ఒకటి చెప్పాలండి ప్రొడ్యూసర్స్ గురించి. సో జనరలీ అంటే మేము ఈ ప్రాసెస్లోనే చూసింది ఏంటి అంటే, ఫీమేల్ లీడ్స్ ఉన్నాయి అంటే చిన్న సినిమా అనుకున్నారు అంటే చిన్న సినిమా అనేస్తున్నారండి. ఐ డోంట్ నో వై. ఐ హోప్ ఇప్పుడు మీరు చూసిన విజువల్స్, BTS విజువల్స్ నుంచి కానీ, ఇప్పుడు పాట నుంచి కానీ, అండ్ నెక్స్ట్ మీరు రాబోయే ట్రైలర్ చూసినా కానీ, ఆల్రెడీ చూసిన టీజర్ చూసినా కానీ, ఐఎమ్ ష్యూర్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ అట్ ఆల్. ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్, బికాజ్ వాళ్ళు అలా తీసుకోలేదండి. వాళ్ళు అలా చూసింటే ఇది OTT కంటెంట్ అనో, లేకపోతే ఫీమేల్ లీడ్స్ ఉన్నారు కాబట్టి చిన్న సినిమాని తీసుకొని ఉంటే ఇవాళ ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు. సో ఐ రియలీ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్, అండ్ ఐ రియలీ hope that there will be a lot of producers who will judge the script based on purely the content and not because of the leads or any other aspects. And moreover, I have to thank our actors, because వాళ్ళు ఆ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేయగలిగారు కాబట్టే వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ ఆన్ ద పేజ్ కేమ్ అలైవ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బికమింగ్ ద క్యారెక్టర్స్. అండ్ I want to thank సురేష్ బాబు గారు అండ్ సత్యదేవ్ గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. మేము చూపించినప్పుడు సార్ హీ వాజ్ లైక్ రియలీ కనెక్టెడ్, అండ్ ఆ మూమెంట్స్ నా కళ్ళ ముందు ఇంకా అలాగే ఉన్నాయి, తను ఎంత మూవీకి కనెక్ట్ అయ్యారు అనేది.
దాంతోనే వీ యాక్చువల్లీ గాట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ బికాస్ వీ ఆల్ నో హీస్ నాట్ అ ఈజీ మ్యాన్, లైక్ హీల్ నాట్ లైక్ కంటెంట్ అంత ఈజీగా నచ్చదు సార్కి. సో వెన్ హీ లవ్ ద ఫిల్మ్, వెన్ హీ గాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్, మా కాన్ఫిడెన్స్ అలా స్కై రాకెట్ అయిపోయింది. సో అండ్ హీ జస్ట్ డిడ్ంట్ స్టాప్ దేర్, దట్స్ ద బెస్ట్ పార్ట్. చూసి బాగుందమ్మా అని వదిలేయలేదు, అండ్ హిస్ సపోర్టింగ్ అక్కడ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ కేపీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎడిటర్ ధర్మేంద్ర గారు ఒక వర్డ్. నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుతుంటారు, ఆల్వేస్ ఎడిటర్స్ వాళ్ళ స్పీచ్ని ఎడిటే చేసేస్తారు కంప్లీట్గా. అండ్ నా ఐ రిక్వెస్ట్ మరి పరదాతో మళ్ళీ ఒకసారి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ డేట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి ఆగస్ట్ 22 మన మెగాస్టార్ గారి బర్త్డే. సో అంతకు మించి మంచి డేట్ దొరకదు. నాకు సినిమా బండి ఇఫీలో లైక్ అవార్డు అందుకున్నప్పుడు నేను చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను. సో దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు ఈ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ నాకు ఫౌండ్ మెమరీ ఏంటంటే మీకు కూడా తెలీదు, నేను అప్పట్లో 10 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను జస్ట్ అలా ఎంటర్ అయిపోయాను రామానాయుడికి, ఏదో చేద్దాం, డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్గా సురేష్ బాబు క్యాబిన్. నేను ఎవరో కూడా తెలీదు. సో సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపలేదు నన్ను. సో ఆ టైంలో సురేష్ బాబు గారు వచ్చి మంచి సినిమాలు తీయండి అబ్బా, మీరు యంగ్ టాలెంట్, దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా జనరల్గా సురేష్ బాబు గారికి అంత ఈజీగా నచ్చవు సినిమాలు, అండ్ ఈ సినిమా చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు. సో దట్ వాజ్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సత్యదేవ్, యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అంటే వన్ ఆఫ్ ద great actors. So thank you for launching the song. And today I want to talk about, అంటే ఈరోజు మోస్ట్లీ గోపి సుందర్ రాలేదు ఇక్కడ ఈరోజు. అంటే ఇంత గోపి సుందర్స్ వన్ ఆఫ్ ద, నేనైతే నమ్ముతాను ఆఫ్టర్ ఏ లాంగ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆల్బమ్. అంటే ప్రతి సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. దీని ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, పరదా సాంగ్. సో ఇది థీమ్ ఆఫ్ పరదా. అండ్ లిరిక్స్ అండి, ఈ పాటలో లిరిక్స్ మీరు మనసుకి హత్తుకుంటాయి. వన్మాల్ గారు ఒక్కొక్క అంటే మీరు అక్కడ ఈవెన్ మేకింగ్లో రాస్తున్నప్పుడు అంత పవర్ఫుల్గా మాటలు ఉంటాయి. సో డెఫినెట్లీ నేను ఐ విల్ సేవ్ సంథింగ్ ఫర్ ప్రీ రిలీజ్ అండ్ ఆల్. బట్ టుడే ఐ వాంటెడ్ టు సే ఆఫ్టర్ శుభం, ఆఫ్టర్ సినిమా బండి, దిస్ ఫిలిం దిస్ ఈజ్ మై ఫిలిం వేర్ నేను ఆ స్పేస్లోకి వెళ్ళడానికి, వేర్ లైక్ మెయిన్ కమర్షియల్ స్పేస్లోకి వెళ్ళడానికి దిస్ ఫిలిం విల్ టేక్ త్రూ మీ. చాలా పెద్ద ఫిలిం ఇది, నాకు చాలా పెద్ద ఫిలిం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ మై బెట్. ఈ ఫిలిం చాలా ఆనెస్ట్గా చేసాం. కొత్త కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. అంటే అంటే మనం ఎప్పుడు చూడలేని కంటెంట్, మనం ఎప్పుడు, మీరు పాట చూసే ఉంటారు కదా, ఆ పరదా ఏంటి, ఆ కల్చర్ ఏంటి, మీరు సినిమా చూసే తెలుస్తుంది ఆ కల్చర్ అంటే. చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అంటే ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకున్నందుకు విజయ్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇమాజిన్ అనుపమ పరమేశ్వరన్ పరదాలోని ఉంటుందంటే హూ హీరోయిన్ యాక్సెప్ట్స్. అంటే ఐ మీన్ ఆ పరదాలోని కూడా తను చూపించాలన్నమాట. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఆ చిన్న కర్టన్స్లో, అంటే చిన్న దాంట్లో నుంచి హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ ఫిల్మ్ టు మేక్. 3 years ఎక్కడ మనాలి, లే లదాఖ్, ధర్మశాల, ఇక్కడ అంటే అసలు ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫిల్మ్. అంటే మాకు ఇది బాహుబలి లాంటి సినిమా చెప్పాలంటే, అంటే వెరీ హ్యూజ్ ఫిల్మ్. సో డెఫినెట్లీ ఈ 22 August అటుపక్క కూలీ వార్ ఉన్నాయి, ఇటుపక్క మాస్ బాదర్ ఉంది, మధ్యలో మా పరదా మీరు ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్లీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం మాకందరికీ వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సత్యదేవ్ గారు
నాకు విజయ్ గారికి ఆయన చాలా సన్నిహితుడు, జస్ట్ లైక్ ఏ బ్రదర్. మా మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. మరి షార్ట్ స్పాన్లో అయినా సరే పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆనంద మీడియా తరఫున తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందు మాట్లాడిన మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ గారు అందరూ కూడా మీకు అన్ని విషయాలు కూడా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాని అనుపమా పరమేశ్వరన్ గారి దగ్గర నుంచి కిందనున్న మెస్ బాయ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా. 3 సంవత్సరాల ప్రయాణం ఇక్కడ మా ప్రహాస్ గారు చెప్పినట్టుగా మాకు ఇలాగేదో కళ్ళు మూసి తెరిచినట్టుగా గడిచిపోయింది, నిన్న మొన్న మొదలైందా అన్నట్టు. యాక్చువల్గా విడుదల కూడా ఒక 2 months ముందన్నా జరగాల్సి ఉండింది, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా ఒక మంచి డేట్గా వస్తున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వెన్యూ మాకు ఒక తీపి జ్ఞాపకం లాంటిది, నాకు విజయ్ గారికి. మేము మొట్టమొదటిసారిగా మరికొందరు మిత్రులతో కలిసి 47 Days అని ఒక సినిమా చేశాము. సత్యదేవ్ గారు మొట్టమొదటిసారిగా హీరోగా ఒక చెక్కు సైన్ చేసిన మొట్టమొదటి సినిమా 47 Days. ఆ రకంగా ఆయనతో మాకు ప్రత్యేకమైన అనుబంధం. దాని మొట్టమొదటి ప్రివ్యూ షోని ఇక్కడే వేసుకున్నాము, ఇక్కడే చూసాం సినిమాని అందరం చూసుకొని. ఆ తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఓటీటీలో, G5లోని, అమెజాన్ ప్రైమ్లోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మరి సురేష్ బాబు గారు ఎంత ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉంటారో, ఎంత పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు. అయినా కూడా మా విజయ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇక్కడ పనిచేసిన సురేష్ సంస్థలో ఆయన పనిచేశారు చాలా మంచి సినిమాలకి. దీంతో కూడా ఆయన అన్ని రకాలుగా డ్యూరింగ్ ద ప్రొడక్షన్ కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఆయన చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఏ రకంగా చేయాలి, మీకు నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని అన్ని రకాలైన సహాయ సహకారాలను ఆయన అందిస్తూ ఈరోజు విడుదల సమయంలో కూడా అన్నిటికీ ముందుంటామని చెప్పని ఆయన ముందుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి అంటే ఖచ్చితంగా అటువంటి పెద్దల సహకారం ఉండాలి. ఆయన 100% అన్కండిషనల్గా మాకు ఇస్తున్న ఈ సపోర్ట్కి ఆనంద మీడియా తరఫున వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమాని ముందు నుండి నడిపించి బ్యాక్ బోన్ మా డైరెక్టర్ ప్రవీణ్ గారు. ఆయన ఒక రకంగా ఆనంద మీడియాకి మొట్టమొదటగా ఆయన ద్వారా వేశాం. ఆ రకంగా మా ఆనంద మీడియాకి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళు. సో భవిష్యత్తులో కూడా మా ప్రయాణం ఇలాగే తప్పకుండా సాగుతుంది. మరి ఒక కొత్త ప్రొడక్షన్ సంస్థ అయినా కూడా, టెక్నీషియన్లు అందరూ కూడా కొత్త వాళ్ళు అయినా కూడా ఈ కథ విని దర్శకుడి మీద నమ్మకంతో, నిర్మాతలు బాగా చేయగలరన్న నమ్మకంతో మరి అనుపమ గారి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజున పరదాకి షేప్ వచ్చింది. అనుపమ గారికి, సంగీత గారికి, దర్శన రాజేంద్రన్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపీసుందర్ గారికి, ఇక్కడ మంచి విజువల్స్ మీకు కనబడుతున్నాయి ఇక్కడ లేరు కానీ మృదులా సేన్ గారికి డిఓపి కొత్తగా చేశారు, శుభంలో చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆగస్టు 22న ఈ సినిమా విడుదలవబోతోంది. మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. అలాగే అదృష్టమేంటంటే ఆ రోజున మా పెద్దమ్మాయి పుట్టినరోజు కూడా ఆ రోజే. కాబట్టి ఆ రకంగా ఒక మెమరబుల్ డే నాకు కూడా వ్యక్తిగతంగాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాను ఆశీర్వదించి ఇటువంటి సినిమాలు తెలుగులో మరిన్ని రావడానికి మరి ప్రేక్షకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎన్నో చిత్రాలకి ఆయన వర్క్ చేయడం జరిగింది. 47th ప్రొడ్యూసర్గా లాంచ్ అయ్యారు. ఇప్పుడు ఆనంద మీడియా ద్వారా పరదాన్ని తీసుకొస్తున్నారు అనమాట. విజయ్ గారు ప్లీజ్ గో హెడ్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. సురేష్ సార్ గురించి మాట్లాడడానికి నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను 2018లో ఓబేబీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు సమంత గారితో చేస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఒకటి, దానికన్నా 1% ఎక్కువ సురేష్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాను సంతోషం ఒకటండి. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడక్షన్ పర్సన్ సురేష్ గారి దగ్గర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేష్ గారు ఒక విషయం చెప్తారు ఎప్పుడు, సినిమా మనం చూస్తున్నప్పుడు ఎడిటింగ్ రూమ్లో ఒక తప్పు అని తెలిస్తే ఆ తప్పుని కరెక్ట్ చేయకుండా నువ్వు సినిమా రిలీజ్ చేయకు అని చెప్తారు ఎప్పుడు నాకు. సో అదే నేను ఫాలో అవుతున్నాను, పరదా కూడా అదే ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ సార్తో ఏంటంటే ప్రాబ్లం, నేను చాలా ప్లాన్డ్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ఈసారి ఆయనతో తిట్టించుకోకూడదని. నేను 10 విషయాలు ప్లాన్ చేసుకొని వెళ్తే ఆయన 11వ విషయమే అడుగుతారు ఆయన ఎప్పుడు. సో ఆయన అంత ముందుంటారు ఎప్పుడు కూడా. సో సురేష్ సార్తో నేను చాలా తీయని అనుబంధం నాకు. థ్యాంక్ యూ సురేష్ సార్.
సత్య భయ్య, సత్యకి నేను అనేవాడిని, భయ్య నువ్వు 1 crore ఆర్టిస్ట్ తొందరగా అవుతావు అనేవాడిని నేను 47 days చేస్తున్నప్పుడు. ఆ 1 crore ఎప్పుడో దాటేశాడు సత్య. టాలెంటెడ్ మ్యాన్. థ్యాంక్ యూ సత్య. అంటే సురేష్ గారు సత్య వచ్చినందుకు అది నాకు నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది, నాకు గెస్ట్ లాగా ఎప్పుడూ అనిపించదు. అండ్ కమింగ్ టు పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, సినిమా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ఈ పాట గురించి మాట్లాడతాను. వనమాలి గారు కానీ, గోపి సుందర్ కానీ, అనురాగ్ కులకర్ణి కానీ, వీళ్ళు ముగ్గురు ఈ రకంగా మనకు అవుట్పుట్ ఇవ్వకపోతే ఈరోజు సాంగ్ ఇలా ఉండేది కాదు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్ అండి. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ చెప్పేది అనుపమ గురించి అండి. అనుపమ ఒప్పుకోకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అనుపమ, దర్శన అండ్ సంగీత గారు. ఓకేనండి, ఫైన్, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మీ అయ్యో అయ్యో ఇది పోటా పోటీ ప్రపంచం. మా ప్రవీణ్ అండ్ టీమ్కే నేను తర్వాత మాట్లాడతాను. ది డిడ్ ఎక్సలెంట్ జాబ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. అదే ఇంకొకటి, అనుపమది ఫస్ట్ సోలో థియేట్రికల్ ఫిల్మ్ ఇది. సో సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ ఈరోజు అంటే మీరు సినిమా చూసాక యూ గోయింగ్ టు సర్ప్రైజ్. అంటే అనుపమ 2.0 చూడబోతున్నారు. అంటే ఐఎమ్ షూర్ తను వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టర్స్. తనకి ఒక స్క్రిప్ట్ కావాలి టు ప్రూవ్ దిస్ ఇస్ ద ఫిలిం వేర్ షీ ప్రూవ్డ్. అంటే తను ఎంత టాలెంటెడ్ అన్నది ఈ సినిమాతో మీకు అందరికీ తెలుస్తుంది. సో ఐ వాంటెడ్ టు సే దట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో తన పాత్రతో, తన ప్రతిభతో ప్రతి పాత్రకి ప్రాణం పోసే అనుపమ పరమేశ్వరన్ గారికి ఇప్పుడు మైక్ ఇచ్చేస్తున్నాను నేను. సో ఫస్ట్ సోలో ఫిలిం, లైక్ పరదా మీద, పెద్ద పరదా మీద పెడుతున్నారండి మీరు నా మీద. అందరికీ నమస్కారం. ముందుగా సురేష్ గారికి, సత్యదేవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మా పరదా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు, అది చాలా గొప్ప విషయం. అండ్ ఐ థింక్ మనం పరదా గురించి లాస్ట్ జనవరిలో మాట్లాడాం కదా, లైక్ ఫర్ ది ఈవెంట్. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. చాలా టైం పట్టింది. ఏం చేయగలం, ఒక మంచి రిలీజ్ డేట్ దొరకాలి కదా. అది ప్రతిసారి మేమేదో ఓకే ఇది మంచి డేట్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని మేము ప్రమోషన్కి అంతా రెడీ అయినప్పటికీ వేరే సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్ దొరకాలి కదా, దొరకట్లేదు. అదే డేట్ అసలు రావు అని మేము నెక్స్ట్ వీక్ ఓకే సరే నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు పుష్ అవుతాయి, మళ్ళీ అది డిలే అవుతుంది అని చెప్పి ఇది ఒక లూప్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్గా వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆడియన్స్ కూడా అవ్వచ్చు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎంత మంచి సినిమా అయినా సరే అది అంతే. అండ్ అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది రియాలిటీ. అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ పాస్ట్ 1 year నుంచి, మా సినిమా యాక్చువల్లీ ఒక 1 year ముందే రెడీ అయిపోయింది మొత్తానికి. పాస్ట్ 1 year నుంచి విజయ్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు. బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు, కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్. ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు, కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి. అండ్ కీపింగ్ ఆల్ దాట్ అసైడ్, ఫైనలీ ఇప్పుడు మాకు ఒక రిలీజ్ డేట్ వచ్చింది, August 22nd. వీ ఫీల్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ, కానీ దానికన్నా మోస్ట్లీ వీ ఫీల్ సో రిలీవ్డ్. ఒక సినిమా ఇంత ప్రేమతో చేసి చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుని, ఇప్పుడు కూడా చూసారు కదా పవర్ పోయింది, అన్ని హర్డల్స్ ఫేస్ చేసుకుని ఫైనలీ ఈ సినిమా మేము
థియేటర్లో రిలీజ్ చేయగలమని ఆ ఫీలింగ్ అన్నది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనమాట. దానికి ఈ సినిమా ధైర్యంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయిన డిస్ట్రిబ్యూటర్స్కి, అమెజాన్ ప్రైమ్కి, మీడియా మిత్రులందరికీ ప్రతిసారి మేము పిలిచినప్పుడు వచ్చి ఎనీ కాంటెంట్ని అలా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఆడియన్స్కి ప్రతి షేరు, లైక్, కామెంట్స్ ఇవన్నీ మాకు ఒక ఎనర్జీ అనమాట. ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ స్పెషలీ బికాస్ పరదా అన్న సినిమా ఒక చాలా చాలా బోల్డ్ స్టెప్ అనమాట. ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక అడుగు మేము ముందుకు వేయాలంటే ఇంత సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము. సో when this movie is releasing and knowing that it is releasing soon, I feel so emotional. ఈ పరదాన సినిమా మాకు పెద్ద స్క్రీన్లో చూడాలి, మీ అందరూ పెద్ద స్క్రీన్లో చూడాలన్నది మా ఒక డ్రీమ్ అనమాట. కానీ బియాండ్ దాట్ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలన్నది మా అందరూ అల్టిమేట్ గోల్ అనమాట. అండ్ దానికి మీరందరూ ఖచ్చితంగా మా తోడుండాలి, మా అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీ అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ వీ హోప్ దిస్ ఓపెన్ డోర్స్ టు సో మెనీ మూవీస్ లైక్ పరదా. అంటే అంత నమ్మకంతో నేను చెప్తున్నాను లైక్ పరదా అని. సో ప్లీజ్ నమ్మండి, థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్లో కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. యా, హలో యా, అందరికీ నమస్కారం. యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ఓల్డ్ ఇన్ లైఫ్, రెండు ఉంటాయి, భయం అండ్ మోటివేషన్. ఇప్పుడు విజయ్ యూస్ టు వర్క్ ఫర్ మీ. నేను సినిమా చేస్తాను సార్ సినిమాని, 2 సినిమాలు చేశారు, వీ డిడ్ క్వైట్ వెల్, అండ్ దెన్ హీ వాస్ గోయింగ్ టు మేక్ అ ఫిలిం. నాకు భయం, ఈ ఇంత రిస్కీ ఇండస్ట్రీ ఇది, వీళ్ళు ఇప్పుడు సినిమా తీసి వై షుడ్ దే డూ ఆల్ దిస్, దే హ్యావ్ అ రీజనబుల్ కెరియర్, వై కాంట్ దే గో అని అట్లా ఉండేది. ఓ రోజు వచ్చి సార్ సినిమా తీసేసాం, నాకు చూపెట్టాడు రష్, ట్రైలర్ తీసుకొచ్చాడు. ఏం చూపెట్టారని చూసి, అమ్మని అమ్మ ఎంత బాగా తీశారు. ఐ వాజ్ రియలీ షాక్డ్ సీయింగ్ ద ట్రైలర్ దట్ he and Praveen and Anupama, they put together such a fascinating visual in one go. Sare cinema chustanani cheppi I saw the film and I spent quite a bit of time with them, and really a very passionate crew. Krishna also Pratyusha used to work with me. Very passionate about what they were doing. Oka kotta rakamaina kadalu cheppali, aa kotta rakamaina kada ధైర్యంగా ఆ సినిమాకి ఆ కథకి ఎంత కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఫిల్మ్ టు మేక్, వెరీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఫర్ దట్ స్కేల్, అండ్ దే రియలీ డిడ్ ఎవ్రీథింగ్. అంత వాట్ ఎవర్ దట్ స్టోరీ నీడెడ్, ద ప్రొడ్యూసర్స్, కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ ఇట్ టు ద టీమ్ అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఫర్ పుట్టింగ్ అప్ సచ్ ఎ లవ్లీ విజువల్ విత్ దీస్ ఎక్సలెంట్ యాక్టర్స్. దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, లాట్ ఆఫ్ గట్స్. ఇందాక అనుపమ గారు చెప్తున్నట్టు లేడీస్ ఫిల్మ్స్ అంటే జనాలు వస్తారా? నో. If we want cinema to survive, we need films like this. These are the kinds of films which will make that joy of watching good cinema in theatre will continue. Congratulations the entire team. Our cinematographer did so well. She did well. Music is very nice. Anupama did very well. There was another girl, Darshan. That girl did very well. Sangeet, all of them, everybody acted well, even the other actors, and they shot it very well. I was quite impressed. అమ్మని బాగా తీసారే అనుకున్నాను. బాగా ధైర్యమే. నేను ప్రొడ్యూసర్ అయితే అంత డబ్బు ఖర్చు పెట్టించేవాడినా కానీ అన్నట్టు డౌట్ వేసింది. బట్ దే డిడ్ అ గుడ్ జాబ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇట్ విల్ ఆల్ గో వెరీ వెల్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ పెద్దది పెట్టారు కదా, August 22nd. This film is coming on August 22nd and we are distributing the film. We'll do our best for it, and it's now for the press and all the audience to come and see this film. Best wishes. Thank you, Suresh Babu garu. Thank you so much for supporting this film. And now, హీరో సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. నిన్న మీ పోస్టర్ ఒకటి చూసి విజయ్ గారు, మీరు ఐ నో, బట్ ద పోస్టర్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చూసి లైక్ ఆ ఎక్స్ప్రెషన్, పోస్టర్ ఏం మాట్లాడదు కానీ మీ ఎక్స్ప్రెషన్ చాలా మాట్లాడుతుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ దట్ సత్యదేవ్. సో
Satyadev to speak now. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇందాక ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ అనుపమ కూడా మాట్లాడుతూ 6 months అయింది 2 months అయిందని అంటున్నారు. 6 monthsకి 2 months కల్లా అయిపోతే ఎలా పోయా, బోల్డ్ అయిపోయి చాలా బట్ అంటే ఎన్ని రోజులు ఆగిందనేది కాదు, వచ్చినప్పుడు అది చేసే సౌండే ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ August 22nd మోస్ట్ ఆస్పిషియస్ అండ్ డే అండ్ ఇట్స్ గోన్ బి అమేజింగ్ ఫర్ ష్యూర్. And Suresh Garu, thank you so much for being here. You're always there to support cinema. Cinema ni ippudu support chese vallu mundu untaru Suresh sir. Thank you. And Vijay and Sridhar garto nenu ade vallu annattu na first film 47 days ane film producers vallu. Vijay అంటే నాకు విజయ్ అప్పటి నుంచి పరిచయం, మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు భయ్యా నీకేమైనా మంచి బ్యాగ్స్ తెలుసా, స్ట్రాంగ్గా ఉండే బ్యాగ్స్ అన్నాడు. దేనికంటే అదే పరదా రిలీజ్ అవుతుంది అని అన్నాడు. అంటే యా యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ భయ్యా, సో అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఫిల్మ్ సక్సెస్ ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత గ్యారంటీ అదంతా ఉంటుంది. బట్ వాట్ ఐ ఆల్వేస్ సీ ఇస్ ఒక టీమ్ ఇంత నించోని వాళ్ళ రైటర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ కానీ వస్తున్నప్పుడు అక్కడి నుంచి అరుస్తున్నారు కదా, దట్స్ వాట్ ద సక్సెస్ ఇస్ అబౌట్. ఐ పర్సనలీ ఫీల్ ఇప్పటికీ అరుస్తున్నారు. పాపం అనుపమ వస్తే మీరు ఓన్లీ మీ డైరెక్షన్ టీమ్కి మీ రైటింగ్ టీమ్కి అరుస్తారు. అది నా ప్రాబ్లం యాక్చువల్లీ. మేము కూడా అంతే కష్టపడతాం. యా యా సో యా ఒకసారి బట్ యా దట్స్ అ వెరీ గుడ్ సైన్. అంటే వాళ్ళపై టీం పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. దట్స్ అవర్ ఫస్ట్ సక్సెస్ ఐ ఫీల్. అండ్ అలాగే ప్రవీణ్ మోస్ట్ సార్టెడ్ గై నేను చూసిన వాళ్ళు. అంటే నా దగ్గరికి ఏదో మేము ఒక కథ గురించి మాట్లాడుకోవడం నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఒక స్పీకర్ వదిలేసాడు ఆయన. ఇప్పటికీ మేము ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. అది బుజ్జి స్పీకర్ బాగుంది. నేను ఓ పెన్ వదిలేస్తేనే అన్నిసార్లు ఫోన్ చేసి నా పెన్ ఎక్కడ వదిలేసాను, నా పెన్ ఇది అని అడుగుతాను. అలాంటి ఆ స్పీకర్ 2 ఏళ్ళుగా నా దగ్గర వదిలేసాడు. ఉందా నీ దగ్గర ఉందా అని నవ్వుతానే అడుగుతున్నాడు. అరే అంటే దట్ హీస్ వెరీ సార్టెడ్. ఐ థింక్ ఏదో గెలుపోవటంలోకి అతీతంగానే ఉంటాడు అనిపించింది. అండ్ దట్స్ హిస్ సక్సెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. ద విజువల్స్ ఐ థింక్ పరదా విల్ open more paradas for you, Praveen, and the entire team. I wish you all the very best. Alage Anupama is I think I'm quite surprised because tanu with a snap of a finger anta modern ga kanipistaru. Sudden ga chuste ikkada oka proper village setup lo unnaru. And also nenu adiga Vijay nade హాఫ్ ఆఫ్ ద టైమ్ ఎంతసేపు ఉంది ఆ పరదా, ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ లిప్స్ ఈ పార్ట్ ఒకటే కనిపించింది. అంటే ఆల్మోస్ట్ 20 minutes ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అన్నారు. బట్ ఐ థింక్ షీ ఈజ్ అమేజింగ్. అండ్ ఫర్ వాట్ ద సాంగ్ ఆ సాంగ్ చూసినప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ నో, నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే పాపం తనకి షూట్ టైంలో కూడా మనాలిలో షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్, ఏదో ఫుడ్ వల్ల. బట్ స్టిల్ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి షూట్ చేసి కంప్లీట్ చేశారు. షీ వెంట్ త్రూ లాట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ. అండ్ ఐ విష్ యూ మోర్ ఫిల్మ్స్. అండ్ మీ పోస్టర్ ఉంటే మేము గ్యారంటీ సినిమాకి వస్తాం, ఏనా లైక్ సో అందులో డౌటే లేదు. సో August 22nd. అండ్ ధర్మేంద్ర గారు విష్ ద బెస్ట్ అండి. కృష్ణ ప్రతీష గారు అండ్ ప్రతిమ పూజిత గారు అండ్ అనదర్ పూజిత గారు, ప్రహాస్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ పరదా. అండ్ August 22nd హ్యాపీగా అందరం చూసి ఎంకరేజ్ చేస్తే ఇంక ఈ సినిమాస్, బికాస్ మనందరం ప్రతిసారి మాట్లాడుకునే ఇదే ప్రతిసారి నేను రిపీట్ చేస్తాను. ఇట్స్ ఆర్ డ్యూటీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్స్. బికాస్ పెద్ద సినిమాలు 2 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, 3 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, కానీ ఈ సినిమాలే ఇండస్ట్రీని నడుపుతాయి. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. బికాస్ దీస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ విల్ రన్ ద ఇండస్ట్రీ, రన్ ద షో ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఇట్స్ ఆర్ డ్యూటీ టు ఎంకరేజ్ సచ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ టైం ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు, సాంగ్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ బిఫోర్ దాట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, లైక్ పరదాకి వర్క్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి వచ్చేస్తే ఒక గ్రూప్ ఫోటో అంట. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కో డైరెక్టర్ అభి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఒక్క పిక్చర్ కోసం అంటండి. సత్య గారు అండ్ సురేష్ బాబు గారు వెళ్ళిపోతారు కాబట్టి, సో ఒక్కసారి ఫాస్ట్గా
ఒక పని చేయండి, ఈ డోర్ నుంచి ఎగ్జిట్ చేసుకొని ఆ డోర్ నుంచి ఎంట్రీ తీసుకోండి, బెటర్. యా, క్విక్గా ఈ పిక్చర్ అయిపోగానే మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫర్ Q&A సెషన్ లైక్ అదే వస్తున్నారు సార్, మొత్తం హాలు నిండినది. యా ప్లీజ్ తొందరగా అండి, క్విక్గా. పరదా టీం అందరూ క్విక్గా. ఓకే, ఇంతేనా? ఒక పిక్చర్, ఫోటోగ్రాఫ్ రండి. యా, సో పరదా వెనకాల ఉండేవాళ్ళు వీళ్ళందరూ, అంటే వెనకుండి పని చేసేవాళ్ళు అనమాట. డన్. సో థ్యాంక్ యూ సురేష్ బాబు గారు అండ్ సత్యదేవ్ గారు, ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మరొకసారి మీకు. అండ్ కలుద్దాం, మీ సినిమాతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఎస్, వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దట్ యా, టీం అందరూ అంటే డైరెక్టర్ గారు అండ్ విజయ్ గారు అండ్ అనుపమ గారు, ప్లీజ్ స్టే బ్యాక్. యా, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ అనుపమ గారు, ప్లీజ్ స్టే బ్యాక్ అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సురేష్ బాబు గారు అండ్ సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైర్స్ తీసుకోండి అమ్మా. ఓకే, సో ప్రొడ్యూసర్స్ జాయిన్ అవ్వగానే విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి. లేదు మీరు అడిగేస్తాను ఇద్దరితో స్టార్ట్ చేసేద్దాం అంటే ఓకే, అనుపమ గారు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి విల్ స్టార్ట్ దెన్. ప్రవీణ్ గారు యా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీం మెంబర్స్ కొంతమంది మాట్లాడుతా టెస్ట్ స్క్రీనింగ్స్ అని చెప్పి ఒక మాట వాడుతున్నారు. అవునవును, ఇది చాలా నాకు చాలా నుంచి అడగాలని ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ సినిమా రిలీజ్ ముందు చూపించడానికి చాలా భయపడతారు. కొంతమంది చాలా ఇదే రామనాయుడులో లేకపోతే ప్రసాద్ ల్యాబ్లో కొన్ని సినిమాలు హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీనింగ్స్ వేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ టెస్ట్ స్క్రీనింగ్, ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం సినిమా అంతా ఒక బబుల్లో ఉంటాం, మనకి నచ్చేస్తుంది ఆ సినిమా. ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిందో మనకి యాక్చువల్ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే జెన్యున్గా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు. అంటే మేము చాలాసార్లు చూపించాము ఈ సినిమా, దాని తర్వాత మళ్ళీ కూర్చున్నాం, రైటింగ్ మీద కూర్చున్నాం. అంటే ఇట్స్ లైక్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం ఆబ్జెక్టిఫైగా ఉన్నప్పుడు. ఒక సినిమా మనకు నచ్చేస్తుంది, యాజ్ అ డైరెక్టర్గా నాకు నచ్చేస్తుంది, మా కురువుకు నచ్చేస్తుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో దెన్ యూ యాక్చువల్లీ సీ ద రిజల్ట్. సో అది ముందుగానే తెలుసు మాకు, అంటే మాకు ఫీడ్బ్యాక్స్ వల్ల మాకు ముందుగానే సినిమా ఎలా ఉండబోతుందో తెలుసు, హౌ రివ్యూస్ ఎలా ఉండబోతాయో తెలుసు, ఎవ్రీథింగ్ విల్ నో బిఫోర్ హ్యాండ్. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుందని మాకు ఫీలింగ్. బట్ ఆ స్టేజ్ ఆఫ్ మూవీలో ఎంతవరకు రిడెంప్షన్ అనేది పాసిబుల్ అండి. అంటే అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు తీసుకోగలగాలి, క్రిటిసిజం తీసుకోగలగాలి, చాలా ఇంపార్టెంట్ అది. అంటే జనరల్గా ఫిల్మ్ మేకర్స్ కానీ డైరెక్ట్గా క్రిటిసిజం తీసుకోలేరు. నేను ఐ ఫీల్ నేను సినిమా బాగాలేకపోతే నాకు డైరెక్ట్గా నా ముందుకు వచ్చి చెప్తారు బాగాలేదని. సో ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ క్రిటిసిజం, చాలా తీసుకుంటా క్రిటిసిజం. సో నా సినిమా నేనే క్రిటిసైజ్ చేసుకుంటాను ఎక్కువ. సో దానివల్ల డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది సినిమా అవుట్పుట్ రావడానికి, మంచి అవుట్పుట్ రావడానికి. అండ్ ఇందాక మీ టీం మొత్తం ఉంటే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది కనిపించారు. యా యూజువల్లీ ఒకళ్ళో ఇద్దరు అసలు, లేకపోతే అసలు కనిపించరు కూడా. ఏంటిది సింబాలిజమా లేకపోతే వాట్ ఈస్ దిస్ ఐడియా? లేదు, ఐ బిలీవ్ అంటే ఇప్పుడు ఉమెన్ వస్తున్నారు ప్రతి ఫీల్డ్లోకి. అంటే సినిమాటోగ్రఫర్ మృదుల్ సేన్, సో షీజ్ అ ఉమెన్. అంటే మా శుభం కూడా తనే చేసింది. అండ్ చాలామంది ఉమెన్ క్రూ ఉన్నారు ఇందులో. అండ్
అంటే ఐ ఫీల్ రైట్ నౌ ఈ జనరేషన్లో బ్యాలెన్స్గా ఉంటే నాకు చాలా బాగుంటుంది, ముచ్చటగా అనిపిస్తుంది షూటింగ్ సెట్ కానీ ఇదంతా. లైక్ రైట్ నౌ లైక్ ఎవ్రీథింగ్, అంటే మా సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఉమెన్ కూడా కాబట్టి, సో ఇట్స్ జస్ట్ అలాగంతే. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు, చెప్పండి. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి మీకు ఈ సినిమాకి సంబంధించి? ఛాలెంజింగ్ పార్ట్ పరదానే. అందరికీ ఎలా ఉంటుందో పరదా, అలాగే నేను కూడా కొంచెం కష్టపడ్డాను పరదాలో యాక్ట్ చేయడం. చెప్పినట్టు సినిమాలో 20 minutes 25 minutes ఎంతో లైక్ త్రూ అవుట్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది పరదా. అండ్ ఇక్కడ దాకే కనిపిస్తుంది అన్నీ మన బాడీ లాంగ్వేజ్లో, లేకపోతే వాయిస్ మాడ్యులేషన్లో, ఆల్ ఎమోషన్స్ కళ్ళతోనే కదా మామూలుగా మనం ఎక్స్ప్రెస్ చేసేది. కానీ ఈ సినిమాలో నాకు అది చాలా ఛాలెంజింగ్. అది నాకు మాత్రం కాదు, ఫర్ ద డైరెక్టర్, ఫర్ ద డిఓపి, ఫర్ ఎవ్రీ వన్. అది ఎలా కంపోజ్ చేయాలి, కనిపించాలి కానీ కనిపించకూడదు. వీ హ్యావ్ టు షో జస్టిస్ టు ద క్యారెక్టర్, రైట్? అది చేయాలంటే దట్ ఎంటైర్ డీలింగ్ విత్ పర్దా వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. బట్ స్క్రిప్ట్ చాలా నచ్చిన స్క్రిప్ట్ కాబట్టి, అండ్ వీ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద స్క్రిప్ట్. అది చాలా ఎంజాయ్ చేసి మేము చేసేసాం. అనుపమ్ గారు, చెప్పండి. నేను వెంకట్ ఎన్టీవీ అండి. అంటే ఈ కాన్సెప్ట్ ఇది సతీ సగమనం లాగా కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు భర్త చనిపోతే ఒక ఆచారం ప్రకారం ఆ భార్యను కూడా ఇలా చేయటము, అది అలా అదైతే ఆ టీజర్లో నాకు అనిపించింది. ఆ కాన్సెప్ట్ ఏమన్నా అదే అని అనుకుంటున్నారా? లేదండి, అది ఇట్స్ ఎ వెరీ ఫిక్షనల్ ఊరు, ఫిక్షనల్ ప్లేస్. అసలు సినిమా చూస్తున్నప్పుడు ఇది ఎక్కడుందిరా అనిపిస్తుంది, ఎక్కడ లేదు ఇది. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఫిక్షనల్ ఊరు, బట్ ఇట్ టాక్స్ అబౌట్ మెనీ సోషల్ నార్మ్స్ అనమాట. అంటే చాలా చెప్తుంది ఈ సినిమా, మీకు చూస్తున్నప్పుడు చాలా రిలేట్ అవుతూ ఉంటారు, కానీ మొత్తం ఫిక్షనల్, ఏది దేనికి సంబంధించింది కాదు ఈ సినిమా. అంటే ఈ అమ్మాయి బాగా సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ మొత్తం. సఫర్ మాత్రం కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంది కూడా అమ్మాయి సినిమాలో. చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడున్న పొజిషన్లో చూస్తుంటే అంటే దానికి రివర్స్లో ఉంది ఇప్పుడు కొంత. మీరు చూస్తుంటారు అంటే సెల్ఫీ దిగి అమ్మాయిలు కొంత మారిపోయారు జనరేషన్. అంటే ఇప్పుడున్న ఈ పొజిషన్ అమ్మాయిలు మాత్రం కాదు, అబ్బాయిలు కూడా ఇప్పుడు డిఫరెంటే కదా. మేము సెల్ఫీ తీసుకుంటాము, వాళ్ళ అమ్మాయిలది ఫోటో తీసుకుంటారు, అలా అంతే. మీరు ఈ మధ్య చూస్తున్నాం చాలా, దాదాపు లాస్ట్ 1 year నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అంటే అది కూడా కాన్సెప్ట్ ఏమైనా కలిపారా, లేకపోతే ఓన్లీ ఇదేనా? సినిమా చూడండి. ప్రవీణ్ గారు, మీరు 2 సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ చేశారు. శుభం సినిమా విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్ అనేది వచ్చిందా, ఆడియన్స్ రీచ్ అనేది అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే బాగుంది, హిట్, అది మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా ఆడియన్స్ విషయం? అయిందండి. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా బెటర్గా అయినట్టు. అంటే ప్రస్తుతం అంటే కొత్త వాళ్ళతోనే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అంత కొత్త వాళ్ళతో అంత పుల్ ఆఫ్ చేయగలం అన్నది చాలా ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అయింది నాకైతే. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో థియేటర్కి రప్పించాం, అట్లీస్ట్ థియేటర్స్ని. దట్ ఈస్ అ బిగ్ థింగ్ అనిపించింది. అంటే మీరు సినిమాలు తీసే విధానం కూడా కమర్షియల్గా తీయటం ఇట్లా వెళ్ళిపోనే కాకుండా మీ జోనర్లోనే, అంటే మీ స్టైల్ ఆఫ్ దాంతోనే మీ సినిమాలు చేస్తున్నారు. ఇది కూడా ఒక ఛాలెంజింగ్. ఈ ఆర్టిస్టులను అనుపమ గారిని పెట్టుకుని కానీ వీళ్ళంతా పెట్టుకుని యూనిక్గా తీస్తూనే ఉన్నారు. ఇక మీ జర్నీ అనేది అలాగే ఉంటుందా, మీ సినిమా జర్నీ అనేది? లేదండి, నాకు మాస్ కమర్షియల్ సినిమా నెక్స్ట్ చేయబోతున్నాను. సో నాకు అంటే అలా ఏం లేదు. అంటే నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాను పుట్టి పెరిగినవాడిని. సో నాకు సూమోలు ఎగరాలి, నెక్స్ట్ సినిమా సూమో ఎగురుతుంది. ఆల్ ద బెస్ట్. అంటే మీరు చెప్పారు లైక్ మోస్ట్లీ ఫిక్షనల్ అండ్ ఫిక్షనరీ కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మాస్ అని చెప్పేసి, బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్? అండ్ మైదానం చలం గారి రచన లాంటి ఏమన్నా కూడా ఇన్స్పిరేషన్ ఉండిందా ఈ స్పెసిఫిక్ స్టోరీ లైన్కి? అంటే ఈ స్పెసిఫిక్ స్టోరీకి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, కానీ అది ఇప్పుడే చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుంది. సో సినిమా చూసాక, అంటే మేము ఎక్కడ స్టోరీ ఎక్కడ మీకు తెలియదు, అది మేము ట్రైలర్ చూసినా కూడా స్టోరీ తెలియదు మీకు. అంటే వెరీ మీరు థియేటర్లోనే చూడాలి యాక్చువల్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అని. సో ఇప్పుడు ఏం చెప్పలేను వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, బట్ ఈ సినిమాకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. ఐ కాంట్ టెల్ రైట్ నౌ. అంటే దట్స్ అ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ ఆర్ ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్ అన్నట్లుగా? ఇట్ ఈస్ ఆల్వేస్, దిస్ ఈస్ ఆల్వేస్ అ బర్నింగ్ ఇష్యూ. పర్దా ఈజ్ ఆల్వేస్ అ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ. అనుపమ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ డ్రాగన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడే థీమ్ ఉంటుంది కదా,
అది కొంచెం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏమైనా కనెక్టివ్గా ఉంటుందా? అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి, థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు. సో చాలా బాధపడుతూ చెప్పారు. దానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? ఈ సినిమా నుంచి మీరు ఏమైనా అలాంటి అబ్స్టాకిల్స్ ఏమైనా? అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా, ఈ సినిమాకి వేరే నేను చేస్తున్న వేరే ఫిల్మ్కి అన్ని ఫిల్మ్స్కి ఎప్పుడూ ఇది ఒక పెద్ద ఇష్యూయే. సో ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. దాని రీజన్స్ ఉంటుంది. బికాస్ సినిమా రన్స్ ఆన్, ఇట్స్ అ బిజినెస్ బేసిక్లీ. అదే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్. సో తప్పని చెప్పట్లేదు, కానీ లైక్ ఆ బిజినెస్లో అమ్మాయిలు ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడమే. దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు. లైక్ దే ఆర్ జస్ట్ వెనకకి వెళ్తున్నారు. లైక్ ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమా నా ఓకే చేయట్లేదు అని. కానీ దానిలో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు, వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. దే ఆర్ సేయింగ్ లైక్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్, అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. రీజన్స్ మీరు ప్రీవియస్గా కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు డ్రాగన్తో, అయినా సరే తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ పరదాతో మీరు ఏం ప్రూవ్ చేస్తారు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్? ఇప్పుడు డ్రాగన్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అలా చెప్పొచ్చు. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అట్లా నేను ప్రీవియస్గా చేసిన సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఆ కాంటెంట్ని ఫోకస్ చేసి నా సినిమా ఇది. ఇప్పుడు ఐ కాంట్ కాల్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ రాంగ్ టు కాల్ అ ఫిల్మ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. లైక్ ఒక కంటెంట్ మీదే వెళ్తున్నాము. సో లైక్ ఐ సెడ్, దీనిలో కమర్షియల్ డాన్స్లు ఫైట్లు ఏమీ ఉండకపోవచ్చు, బికాస్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దిస్ ఇస్. కానీ దెర్ ఆర్ రియలీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఇప్పుడు చెప్పినట్టు మేము ఇంకా స్టోరీ ఫుల్గా రివీల్ చేయలేదు, బట్ మనం సినిమా చూసినప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వేర్ యూ గెట్ ఇమోషనల్, దెర్ ఆర్ టైమ్స్ యూ ఫీల్ ఎంపవర్డ్. అది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ బట్ ఫర్ మెన్ ఆల్సో. ఎనీ హ్యూమన్ బీయింగ్ విత్ లిటిల్ ఎమోషన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఆ నమ్మకం అయితే ఉంది. సో వీ రియలీ హోప్ ఈ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేసి దెర్ ఇస్ దిస్ డోర్ ఓపెన్ ఫర్ అదర్ ఫిల్మ్ మేకర్స్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్రవీణ్ గారు, ఈ రోల్ రాసుకున్నప్పుడే అనుపమ్ గారిని అనుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళని ఏమన్నా సంప్రదించారా? లేదు, ఫస్ట్ అనుపమనే అనుకున్నాను, వేరే ఆప్షనే లేదు. సో అంటే రీజన్ ఏంటి? సినిమా చూసాక తెలుస్తుంది. అంటే ఆ ఇన్నోసెన్స్ కానీ ఇది కానీ, అంటే షీజ్ అంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. నాకు తను ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా నాకు దట్ ఫిల్మ్ గేవ్ మీ ఇన్స్పిరేషన్ టు క్యాస్ట్ హర్. సో చాలా షీఈ్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండి. అంటే ఈ సినిమాలో యూ కెన్ సీ దట్ అని నేను ఫీల్ అవుతాను. అనుపమ గారిలో కళ్ళు చాలా ప్లస్ పాయింట్. అదే మూసేసి ఎలా 20 minutes మీరు? అది చాలా ఛాలెంజింగ్ అండి. కానీ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, చిన్నగా ఆ పరదాలో నుంచి కూడా కనిపిస్తాయి కళ్ళు. ప్రొడ్యూసర్ గారు, ఈ ఓటీటీ అనేది థియేటర్కి రావాలనేది మనకి ఫస్ట్ మోటివ్ అనమాట. మీరు ఇలా పోస్టర్లోనే పబ్లిసైజ్ చేస్తుంటే ఎంతవరకు అది, అంటే అది ఏమన్నా అగ్రిమెంట్స్ లాంటివి ఉంటాయా? ఉంటుందండి. ఓటీటీ వాళ్ళలో ప్రొడ్యూసర్ డెలివరబుల్స్ అని ఉంటాయి. డెఫినెట్గా యూ హ్యావ్ టు మెన్షన్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా సరే. అనుపమ గారు, స్క్రీన్స్ మీద అంటే స్క్రీనింగ్ అప్పుడండి. బట్ మాకు ఇచ్చిన అగ్రిమెంట్లు అయితే ఉందండి. బట్ అసలు మాట్లాడతాను షూర్, మేబీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. ప్రాపర్ థియేట్రికల్ సినిమా అండి ఇది. అంటే మీకు కానీ అది కూడా పెద్ద ఇష్యూ కాదు కదా. ఒక సినిమాని నమ్మి వాళ్ళు తీసుకున్నారంటే అది మంచి విషయమే కదా. ఇప్పుడు ఓటీటీలో తీసుకోవడమే పెద్ద డిస్టర్బెన్స్. అది ఇవ్వకపోయినా అదే అలా అంతే కదా. ఇవ్వకపోయినా ఇచ్చినా అంతే కదా, సేమ్. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అస్సలు ఏం లేదు దానికి. ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఫూల్స్ అని అనుకుంటే అక్కడ మనం ఫూల్ అవుతాం. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్ దెన్ అస్. సో యా. అనుపమ గారు, హియర్ చెప్పండి. అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ ద జేఎస్కే అండ్ ద పరదా. ఓకే, ఈస్ దర్ ఎనీ సిమిలారిటీస్ బిట్వీన్ బోత్ జేఎస్కే అండ్ పరదా? అబ్సల్యూట్లీ నో సిమిలారిటీస్. దట్స్ రియల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఈ సినిమా ఒక
It's like a folklore but a travel film. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రా ఈ సినిమా. అది ఒక కోర్ట్ రూమ్ డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. సో అసలు రెండు ఫిల్మ్స్కి అసలు కనెక్షన్ ఏం లేదు. ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇంటెన్స్ క్యారెక్టర్లు పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? నాకు ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. 10 years స్ట్రగుల్ చేశాను నేను. నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మంచి మంచి క్యారెక్టర్స్ రావడానికి. చెప్పారు కదా, నేను ఒక యాక్టర్ని, నాకు కొంచెం టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఎక్కడైనా చూపించాలి కదా, దానికి నాకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. సో ఆ అవకాశాలని ఐఎమ్ నాట్ లెట్టింగ్ ఇట్ గో, ఐఎమ్ జస్ట్ గ్రాబింగ్ ఇట్ అంతే. అంటే మీరు అమ్మాయి అది ఒక వర్డ్ ఎవరు ముందుకు రావడం లేదు అనేది జేఎస్కేని ఉద్దేశంలో పెట్టుకొని అన్నారండి. జేఎస్కే కొంచెం కాంట్రవర్సీ నడిచింది కదా. అయ్యో, జేఎస్కే కాంట్రవర్సీ అది వేరే విషయం కదా. దట్స్ అనదర్ బ్యాటిల్. దానికి అమ్మాయిలకి ఉమెన్కి సంబంధం లేదు. దట్స్ అనదర్ టోటల్ బ్యాటిల్. ఇది జనరల్ సినిమాలోనే మీకు తెలుసు కదా. లెట్స్ నాట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ డార్క్. ఇట్స్ నాట్ రైట్. అది రియాలిటీ. ఆ రియాలిటీ చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, దీంట్లో మీరు ఆ జ్వాలాముఖి దేవి అది చూపించారు కదా. సో జ్వాలాముఖి దేవి అంటే అగ్నిస్వరూపిణి ఉంది, శక్తిపీఠం కదా. అలా ఏమన్నా అమ్మవారికి కనెక్షన్ చేస్తే ఏమన్నా ఉంటుందా దీంట్లో? మొత్తం ఫిక్షనల్ అండి. ఈ ఊరు అంటే ఎప్పుడుది కాదు ఈ సినిమా. ఫిక్షనల్ దేవుడు, ఫిక్షనల్ ఊరు, బట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ఇట్. అంటే ఇప్పుడు అంటే ఎలా చెప్పాను అంటే అంటే ఇప్పుడు కాన్సార్ అన్నది ఒక ఊరు ఉంది కదా. సో అది ఒక ఫిక్షనల్ ప్లేస్. సో అలాగా ఇది వెరీ ఫిక్షనల్ ప్లేస్, కానీ చాలా రిలేటివ్గా అనిపిస్తుంది చూసేటప్పుడు. ఎక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా డైరెక్టర్ అనే విషయం మీకు అర్థమవుతూనే ఉంటుంది బ్యారలల్లీ. ఇంకొకటండి, పరదా అనేది ప్రతి రిలీజియన్లో ఉంది. అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో ఉంది, రాజస్థాన్ లాంటి ప్లేస్లో, హిందూస్లో ఉంది, మామూలుగా క్రిస్టియన్స్ కూడా. అంటే పరదా అనలేదు, వాళ్ళు కూడా చర్చ్కి వెళ్ళినప్పుడు ఇలా. సో ఇదంతా ఉన్నప్పుడు అంటే ఏమన్నా రేపు పొద్దున కాంట్రవర్సీ అది అవుతుందని ఇది లేదా మీకు? అలా వస్తే సినిమాకి ఏమైనా హెల్ప్ అవుతుంది అనేది? అంటే సినిమా ఫిక్షనల్, మీరు సినిమా చూసినప్పుడు అసలు ఏం అనిపించదు ఇది. బట్ కొంతమంది క్లీన్ ఫిల్మ్ అండి ఇది. బట్ ఇదే కొంతమంది ఒక సంస్కృతి చూసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ మీరు పాయింట్ ఏం చెప్పాలనుకున్నారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అది సినిమా చూడాలండి. నేను ఎలా చెప్తాను ఇప్పుడు? పరదా అనేది ఉండాలా ఉండకూడదని ఆ సినిమా చూడాలండి. అది అంటే ఇట్స్ లైక్ చూడాలి కదా. నో అంటే మీరు టైటిల్లో కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ పరదా అని పెట్టారు. అంటే ఒక ప్రేమ పేరుతో ప్రేమ పేరుతో పరదా వేయడం అంటే నేను ఇప్పుడు చెప్పేసినట్టు ఉంటుంది. అంటే నేను అంటుంది సినిమా తీసిందే మీకు చెప్పడానికి. సో హోల్ ఐడియా ఆఫ్ సినిమా తీసిందే మీకు చెప్పడానికి నేను ఏమనుకుంటున్నాను. సో ఈ సినిమాని మీరు చాలా విధాలుగా ఇంటరప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చెప్దాం. సో నేను చెప్పేస్తే మీరు అది ఫిక్స్ అయిపోతారు, ఓకే ఇదే చెప్తున్నాను అనుకుంటున్నారని. సో డెఫినెట్లీ ఈ సినిమా ఒక పెద్ద డిస్కషన్కి అవుతుంది. అంటే ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ డిస్కషన్ ఆఫ్టర్ ద వాచింగ్ దిస్ ఫిలిం. డెఫినెట్లీ అందరూ మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. చాలామంది చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మొదలవుతాయి ఈ సినిమా తర్వాత. సో అనుపమ గారు, అంటే ఒక హీరోతో పక్కన హీరోయిన్గా చేసినప్పుడు ఆ సినిమా సక్సెస్ దీంట్లో పెద్ద బర్డెన్ మనకు ఉండదు. సో సోలోగా మనం సినిమాను మోస్తున్నప్పుడు ఆ బర్డెన్ అంతా మన మీద ఉంటుంది. సో ఇప్పుడు మీరు హీరోలతో చేసినప్పుడు, ఇప్పుడు సోలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు, మీరు లీడ్గా వస్తున్నప్పుడు ఏది కంఫర్ట్ అనిపించింది? అయ్యో అండి, అదే కంఫర్టబుల్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కార్లో ఎంత టెన్షన్ ఉండింది తెలుసా. అది ఏమీ లేదు, ఓ నా లిప్స్టిక్ ఈ కలర్ బాగుందా, లేకపోతే నా ఫౌండేషన్ ఈరోజు బాగుందా, అదే నా టెన్షన్. ఇక్కడ వచ్చినప్పుడు మన సినిమే కదా, ఫైనల్ ఇది పెద్ద స్క్రీన్లో చూడాలి, వాట్ ఇఫ్ నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేకపోతే ఎలా ఉంటుంది. చాలా టెన్షన్ ఉందండి, అసలు మామూలు విషయం కాదు. ప్రతి హీరోలకి, ప్రతి టీంకి సల్యూట్. చాలా పెద్ద టెన్షన్. సో అంటే ఏం నేర్చుకున్నారండి ఈ పరదా సినిమా నుంచి యాజ్ ఎ ఉమెన్గా మీరు? ఉమెన్గా? ఎస్, ఉమెన్గా అంటే నేను అది ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, నాట్ జస్ట్ మై క్యారెక్టర్. ఇప్పుడు సంగీత మ్యామ్ చేసిన క్యారెక్టర్ కావచ్చు, దర్శన చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ అ నైస్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ఇట్స్ లైక్ ఆయన చెప్పినట్టు ఈ సినిమా రిలీజ్ అయ్యాక దెర్ ఈస్ గోన్ బి అ డిస్కషన్ అబౌట్ ద ఫిల్మ్. అది మీరు అనుకున్నట్టు కాంట్రవర్సీ డిస్కషన్ కాదు మేము చెప్తున్నాము. ఇట్స్ లైక్ అ హెల్తీ డిస్కషన్. ఈ సినిమాలోనే ఒక సీన్ ఉంది వేర్ వీల్ బి సిట్టింగ్ అరౌండ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్. దానిలోనే అది కరెక్ట్ కదా, ఇది కూడా కరెక్ట్ కదా, అది కూడా కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిస్కషన్. అది ఒక హెల్తీ డిబేట్లా ఉంటుంది. సో అలాంటి చాలా పర్స్పెక్టివ్ సినిమాలో ఉన్నది
అవి నాకు సడన్గా ఓ కరెక్టే కదా అన్న ఫీల్ వచ్చింది. అవి ఏమని మేము చెప్పలేము ఇప్పుడు. సో నేను ఎందుకు అడిగానంటండి, మీరు ఒక 100% లిటరేట్ ఉన్న ఏరియా నుంచి వచ్చారు కదా, కేరళ నుంచి. సో అలా చూసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండియా మీకు ఎలా అనిపించింది? సో దానికోసం నేను అడిగింది. మీరు వెళ్ళి నార్త్ సైడ్ అదంతా రెస్ట్ ఆఫ్ ద ఇండియా గురించి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి విషయం. సో అదేంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద ట్రిగ్నోమెట్రీ దట్ దే టీచ్ ఇన్ ద స్కూల్. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని చేంజెస్ రావాలి. బేసిక్ స్టఫ్. ఇప్పుడు స్విమ్మింగ్ అన్నది బేసిక్గా అందరికీ తెలియాల్సిన విషయం కదా, అది ఒక లైఫ్ స్కిల్ కదా. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి లైఫ్ స్కిల్స్ కూడా యాడ్ చేయాలన్నది నేను కోరుకుంటాను. మొన్న కూడా ఏదో చూసి ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అది ఇప్పుడు అమ్మాయిలకి అయితే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత మంచి విషయం. స్కూల్లో ఒక వీక్లీ వన్స్ ఒక పీరియడ్ చాలు చేస్తే బాగుంటుంది కదా. సో అది నార్త్ ఇండియా మాత్రం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నాను నేను. హాయ్ ప్రవీణ్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి అండి. సార్ ఇప్పుడు టీజర్ అది చూసినప్పుడు ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ విలేజ్ కానీ మొత్తం నార్త్ సైడ్ ఉన్నది. నేనే సౌత్లో ఎక్కడ చూసిన అయితే నాకు అనిపించలేదు. అయితే మీరు నార్త్లో జరిగిన ఒక ఘటన తీసుకునేసి ఈ సినిమాను రూపొందించారా? లేదండి, ఫిక్షనల్ అండి. ఎక్కడ లేదు, ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి కల్చర్. నార్త్లో లేదు, ఎక్కడ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్షనల్. సినిమా చూసాక మీకే అనిపిస్తుంది ఎక్కడ లేదు కదా, ఇది నేనే చెప్తాను ఎక్కడ లేదు ఇది. సో యా, వెరీ ఫిక్షనల్ అండి. భర్త చనిపోయినప్పుడు ఇప్పుడు ఒక సాంప్రదాయం చూపించారు, అది కూడా లేదు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ? ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్షనల్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారు సార్, మీ ఇద్దరు ఎవరో అంటే ఇది ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు తెలుగు మలయాళం అని 2 లాంగ్వేజ్ అన్నారు కదా. సో ఇప్పుడు మలయాళం ఉందా లేదంటే ఓన్లీ తెలుగు రిలీజ్? మలయాళం ఉందండి, తెలుగు అండ్ మలయాళం అండి. సేమ్ దుల్కర్ రిలీజ్ చేస్తున్నారు అక్కడ. August 22nd సేమ్ డే రిలీజ్ అండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఎస్, ఆగస్ట్ 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీ చేసుకుందాం, బర్త్డే పార్టీ. అలాగే పరదా సక్సెస్ పార్టీ కూడా ఆ రోజు చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ అందరికీ. పరదా అండ్ అనుపమ, విష్ యూ గుడ్ లక్. గుడ్ లక్. యా, వెరీ సీ యూ సూన్. Vijay garu, thank you so much. And media, once again, thank you. And today's event by Shreyas Media. This is Geeta Bhagat. Thank you. Signing off.